నమస్కారం భక్తులారా, మన జీవితంలో దారిద్ర్యం, ఆర్థిక సమస్యలు, అప్పులు వంటి ఇబ్బందులు చాలా మందిని బాధిస్తుంటాయి. ఇలాంటి కష్టాలు తొలగి ఇంట్లో ఐశ్వర్యం, సిరి సంపదలు పెరగాలని కోరుకునేవారు ఈ రోజు సాయంత్రం ఒక చిన్న పూజను భక్తిభావంతో చేయాలి. ఈ రోజు సాయంత్రం మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. తరువాత అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు ఒక దీపం వెలిగించాలి. సాధ్యమైతే నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. దీపం వెలిగించిన తరువాత మనసును ప్రశాంతంగా ఉంచుకొని కనకధారా స్తోత్రాన్ని భక్తిభావంతో పఠించాలి. కనకధారా స్తోత్రం మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభించి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పూజ పూర్తయిన తరువాత పనసపండును అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించే సమయంలో అమ్మా మహాలక్ష్మి, మా ఇంట్లో దారిద్ర్యం దూరం చేసి ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని భక్తితో ప్రార్థించాలి. కొన్ని నిమిషాలు ఆ నైవేద్యాన్ని అమ్మవారి ముందు ఉంచిన తరువాత ఇంటి యజమాని ముందుగా ఆ పనసపండును స్వీకరించి తరువాత కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచాలి. ఈ విధంగా అందరూ కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన ఇంట్లో శుభం, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతాయని విశ్వాసం. ఈ చిన్న పూజను భక్తితో చేయడం వలన మహాలక్ష్మీదేవి కృప కలిగి ఇంట్లో దారిద్ర్యం తొలగి ధనసంపదలు పెరుగుతాయని నమ్మకం. కాబట్టి భక్తులారా, దారిద్ర్యం దూరమై మీ ఇంట్లో ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటే ఈ రోజు సాయంత్రం తప్పక మహాలక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రాన్ని పఠించండి. మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి సందేశాలు, పరిహారాలు మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.